వెలుగు న్యూస్. గత కొన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నటువంటి పేద మధ్యతరగతి సొంత కళ సాకారం కాబోతుంది. ఈ రోజు ఆగస్టు 15 సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజల నిరీక్షణ ఈ రోజు నెరవేరబోతుంది. ఆగస్టు 15 సందర్భంగా ప్రజాప్రభుత్వంగా అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ఇంటి సొంతింటి కళను నెరవేర్చబోతుంది. ఆగస్టు 15 సందర్భంగా నల్గొండ నగరపాలక సంస్థలో 571 ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను, ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి చేతుల మీద ఈ రోజు ప్రారంభోత్సవం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కలెక్టరేట్ వెనకాల ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. 571 ఇండ్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆనందోత్సవాల మీద ఈ రోజు నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజు 571 కుటుంబాలకు స్వాతంత్రం వచ్చినట్టుగా నిజంగా చెప్పుకోవాల్సినటువంటి వీధి వ్యాపారులు కావచ్చు, వివిధ రకాల ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, ఇలా చిన్న సన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆనందోత్సవం చాలా పండగ వాతావరణంతో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోటి రమేష్ గారు, అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను? మీరు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పంచేదేమో కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శలు అంటున్నారు. ఈ రోజు ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? గతంలో ఈ 2020లోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ హయాంలో కట్టడం జరిగింది. కానీ అవి ఎవరికి లబ్ధిదారులకు అందజేయకపోవడం వల్ల పూర్తిగా నిర్వీర్యం అయిపోయి నాసిరకమైన పనులతోటి చేయడం వల్ల ఆ కాంట్రాక్టర్లు చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయి నివాస యోగ్యం లేకుండా పూర్తిగా ధ్వంసమైన దిశలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2000 ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చొరవతోటి ఇప్పటికీ ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలతోటి పూర్తిగా దీన్ని రిపేర్లు చేయించి నివాసయోగ్యంగా మార్చిన తర్వాత వీటిని ప్రజలకు అందజేయాలి. మనం నిరుపయోగంగా ఉన్నటువంటి ఇండ్లను ఇచ్చినట్టయితే ప్రజలకు ఉపయోగం ఉండదు. మళ్ళీ ఒక 2-3 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లా జరగొద్దు. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే పూర్తిగా వీటన్నిటిని రిపేర్ చేయించిన తర్వాత ఇవ్వాలనే ఉద్దేశంతో వారు చొరవ తీసుకొని గత 5-6 నెలల నుంచి వీటిని పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ కూడా రిపేర్ చేయించి 5 కోట్ల రూపాయలను పెట్టి రిపేర్ చేయించడం జరిగింది. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినా కూడా నిరుపయోగంగా అసలు వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా పూర్తిగా దోషమైన స్థితికి తీసుకొచ్చిన పరిస్థితి మనం గమనించాలి. అప్పటి పరిస్థితి, అప్పటి ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల కోసం నిర్మించినదే కానీ ప్రజల కోసం ఉపయోగపడకుండా నిర్మించిన కార్యక్రమాన్ని మన మంత్రి గారు సొంత నిధులతోటి, అదేవిధంగా ప్రభుత్వ నిధులతోటి, డిఎంఎఫ్టీ నిధులతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజలకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా నల్గొండలో ఇల్లు లేక ఎంతోమంది నిరుపేదలు కిరాయి ఇళ్లలో మగ్గుతూ కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలోనే గతంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మామిళ్ళగూడెం దగ్గర ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వబోతున్నది. ఇదంతా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వానికి, వారి పేదల పక్షపాతం చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా జరిగింది? గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే డ్రా సిస్టంలో లబ్ధిదారులను ఎన్నుకోవడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ మారినాక కూడా ఎవరైతే మంత్రి గారు పెద్ద మనసు చేసుకుని ఎవరైతే డ్రాలో గెలిపొందారో వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్ చెందాలి అనే ఉద్దేశంతో ఆ డ్రా సిస్టంలో ఎవరికైతే వచ్చిందో ఆ లబ్ధిదారులకే అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఒక 50-60 ఇళ్లను మాత్రం కడు పేదరికానికి సంబంధించిన వాళ్ళు మంత్రి గారి దృష్టికి వచ్చిన పేద వారు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్స్ అంటే వికలాంగులైన వారికి, అదేవిధంగా తల్లిదండ్రులు లేని ఒంటరి మహిళలకు, విడోలకు, అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళ దీనస్థితిని చూసి వాళ్ళకు ఈ 50 ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది. దీంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు. ఇవన్నీ పూర్తిగా పారదర్శకంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి డ్రా సిస్టంలో 500 ఇళ్లను కేటాయిస్తే మిగతా 40-50 ఇళ్లను మాత్రం ఇప్పుడు ఉన్న
పేదలను గుర్తించి ఇవ్వడం జరిగింది. ఇది పూర్తి పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లబ్ధిదారుల వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఎందుకంటే నేను కూడా గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నా. నేను కూడా కౌన్సిలర్గా, ఇప్పుడు కార్పొరేటర్గా, వైస్ చైర్మన్గా, అదేవిధంగా అన్ని రకాలుగా ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటాం. మేము అన్ని వార్డులతో మాకు సంబంధాలు ఉంటాయి. ఎక్కడికి పోయినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మాకు అని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇస్తున్నారు అనేసరికి చాలా ఆనందపడుతున్నారు. మధ్యలో చాలామంది ఏం చేసిరంటే అనేక పార్టీల వ్యక్తులు ఏమనంటే మీకు ఇవ్వరు, ఏదైతే డ్రాలో వెళ్ళిన వాళ్ళకి మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు, వేరే వాళ్ళని ఎంపిక చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి ఎన్నో అపోహలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తేవాలి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలని ఎంతో ప్రయత్నం చేసిర్రు. కానీ మేమందరం కూడా మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. మంత్రి గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఇదివరకు గతంలో ఎన్నికైనరో వాళ్ళు ఎంపిక చేసిర్రో డ్రా సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఈరోజు వాళ్ళకే ఇల్లు కేటాయించడం జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద సొంత జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటికే 3-4 వేల మందికి ఇవ్వడం జరిగింది. ఈ నెల వచ్చే నెల ఇంకొక 3-4 వేల మందికి ఈ ఇందిరమ్మ ఇండ్లను కూడా 5 లక్షల సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే రోజులుగా ఇట్లనే ఎవరైతే జాగా లేని నిరుపేదలు ఉంటారో వారందరికీ కూడా దేవరకొండ రోడ్లో ఇప్పుడు హైదరాబాద్ తరహాలో హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో ఏదైతే నిర్మాణాలు చేపడుతున్నారు, నిన్ననే మా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండలో కూడా ప్లేస్లను ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు మంత్రి గారు. ఆ గుర్తించిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ తరహాలోనే అప్లికేషన్లు తీసుకొని డ్రా సిస్టమ్ ద్వారానే మన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వాళ్ళకు కూడా ఇట్లనే ఈ మన అపార్ట్మెంట్ లాగా కట్టి పేద ప్రజలందరూ కూడా ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేద ప్రజలందరూ కూడా రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల జాగా ఉన్న వారికి 5 లక్షలతో పాటు ఎవరికైతే సొంత జాగా లేదో వాళ్ళందరికీ కూడా ఇట్లా అపార్ట్మెంట్ లాగా కట్టించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. రైట్, ఇది మొత్తానికైతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగం రమేష్ గౌడ్ గారు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయాలు, పేద ప్రజలను పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా గత ప్రభుత్వంలో నిర్మించినప్పటికీ కూడా ఆ ఇళ్లను కూడా పూర్తి శిథిలావస్థలో రావడం వలన కొంత ఆలస్యం జరిగింది. రిపేర్ చేయించడం వల్ల లబ్ధిదారులకు వాళ్ళ సొంతింటి కళ నెరవేర్చడం కొన్ని నెలలు ఆలస్యమైనప్పటికీ కూడా వారికి అన్ని వసతులతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయనున్నాం. స్థానిక మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇక నగరపాలతో పాటు ఇక ముఖ్యంగా రాబోయే రోజులు ఇందిరమ్మ ఇళ్లను కూడా కేటాయిస్తాం. పారదర్శకంగా పేద మధ్యతరగతి కడు పేదరికం ఉన్నటువంటి వాళ్ళకే పారదర్శకంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మాత్రమే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత పేదలను గుర్తించి ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని స్పష్టం చేస్తున్నటువంటి మనకు కనిపిస్తుంది. మరికొద్ది క్షణాలలో రోడ్డు భవనాల శాఖ మంత్రి ఇక్కడ చేరుకోబోతున్నారు. లబ్ధిదారులకు 500 పై చిలుకున్నటువంటి కుటుంబాలలో వెలుగులు నింపబోతున్నారు. వాళ్ళకి పట్టా ఇంటి స్థలానికి సంబంధించినటువంటి హక్కు పత్రం అందజేయబోతున్నారు. నిజంగా ఈ రోజు ఆగస్టు 15 శుభ సందర్భంగా వాళ్ళంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, నల్గొండ జిల్లా.